అవన్నీ ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతోంది అనేది కదా క్వశ్చను. రైట్ సార్. ఇక సినీ హీరో కేంద్ర మంత్రి సురేష్ గోపి తనకు పదవి వద్దు దిగిపోతా అంటూ ఉన్నారు సార్. సహజంగా మనం చూస్తూ ఉంటాం కదా సార్, ఒకసారి ఎమ్మెల్యే అయితేనే లైఫ్ సెటిల్ అంటారు, ఇక మంత్రి పదవి వస్తే 10 తరాల వరకు సరిపడా సంపాదించేస్తారు అని వింటూ ఉంటాం. మరి ఇప్పుడేమో కేంద్ర మంత్రి అయిన సురేష్ గోపి ఏమో తనకు పదవి వద్దు అంటూ ఉన్నారు సార్. ఆదాయం భారీగా తగ్గిపోయిందట సార్ ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత. మళ్ళీ సినిమాలు చేసుకుంటా నా పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు అంటూ చెప్తూ ఉన్నారు సార్. ఏంటి సార్ ఈ సురేష్ గోపి ఇష్యూ? ఆయన అంటే కేంద్ర మంత్రిగా ఉండి అవినీతి దూరంగా ఉన్నాడంటే వి షుడ్ అప్రిషియేట్, దాంట్లో ఏమీ అభ్యంతరం ఏముంది. కానీ సమస్య ఏంటంటే ఆదాయం తగ్గింది కనుక నేను వెళ్ళిపోతా అంటే ఆదాయం తగ్గుతుందని తెలియదు రాజకీయాలకు వస్తే. మనకు ఒక పార్లమెంటు మెంబర్గా పోటీ చేసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో తెలియదు ఆ సినిమాలు ఎక్కువసేపు నటించలేను అని. దానికి సిద్ధపడే పబ్లిక్ సర్వీస్లోకి రావాలి కదా. ఇది డెఫినెట్గా తగ్గుతుంది. ఇప్పుడు నేను నా అనుభవం చెప్తాను. 2007లో నేను ఎమ్మెల్సీగా గెలిచాను. ఆ రోజు నాకు ఉస్మానియా యూనివర్సిటీలో శాలరీ మోర్ దెన్ 80,000, 80,000 పైగా నా శాలరీ. నాకు ఎమ్మెల్సీగా నా శాలరీ 40,000, శాలరీ అండ్ ఎలవెన్సెస్ కలిపి 40,000. నిజంగా నాకు డబ్బులు సరిపోయేది కాదు. హైదరాబాద్లో మాత్రమే నా మారుతి 800 చిన్న కార్లు తిరిగేవాడిని. మీరు మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో ఎప్పుడు పర్యటించినా ఆర్టీసీ బస్సులోనే పర్యటించేవాడిని. నా ఫోటోలు తీసి పేపర్లు వేసేవారు. సార్ బస్సులో వస్తున్న ఎమ్మెల్సీ అంటే ఇది ఏం లేదయ్యా, నాకు ఐ కాంట్ ఎఫోర్డ్ అయ్యా, మీరు నాకు ఎఫోర్డ్ చేయలేను, నాకు ప్రాబ్లం అది, నేనేం చేయగలుగుతానయ్యా, నీ కారు వేసుకొని నేను మొత్తం 2 జిల్లాలు 3 జిల్లాలు తిరిగితే నాకు 40,000 సరిపోదు. నాకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నా కూతుర్ని అడ్మిషన్ తీసుకెళ్ళి ఆ ఫీజు ఎఫోర్డ్ చేయలేక వెనక్కి వచ్చాను. చాలా బాధేసింది. నా కూతురు చాలా ఇష్టం ఉండే ఆ స్కూల్లో చేరాలని. నేను చేర్చలేకపోయాను. అయినా నేనేం ఫీల్ కాలేదు. ఎస్, నేను అందుకొరకు ఆదాయం సరిపోక, ఖర్చులు సరిపోక, పిల్లలు కూడా నాకు సెటిల్ అయ్యే పరిస్థితి సేమ్ సురేష్ ఈ కేంద్ర మంత్రి ఉన్న పరిస్థితి నాకు కూడా. పిల్లలు చదువుకుంటున్న టైం, కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, కూతురు స్కూల్లో ఉంది. అప్పుడు నేను ఏం చేశానంటే మార్నింగ్ 1 అవర్ గ్రూప్ 1 వాళ్ళ క్లాసులు చెప్పుకునేవాడిని. 9 to 10 అశోక్ నగర్లో ఇన్స్టిట్యూట్లో గ్రూప్ 1 పాఠాలు చెప్పేవాడిని. ముందు రోజు ప్రతిపక్ష తెలుగుదేశం వాళ్ళని అడిగేవాడిని, రేపు మీరు సభను నడవనిస్తారా, మీది ఏమైనా వాయిదా తీర్మానం పైన గొడవ చేసేది ఉందా అని. వాళ్ళు నాకు మిత్రులు చెప్పేవాళ్ళు, సార్ ఈసారి ఇవాళ జరగడియం సార్, ఎలాగో వాయిదా పడుతుంది, మీరు వాయిదా అయిపోయి టీ బ్రేక్ తర్వాత రావచ్చు అని చెప్పేవారు. లేదు ఇవాళ మేము ఏ తీర్మానం ఇస్తలేము సార్, సభ జరుగుతుందంటే నేను 10 లోపల ముగించుకొని పోవడమా, 11 దాకా క్లాస్ చెప్పుకోవడం చేసేవాడిని. తర్వాత 4 ఏళ్ళు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ బిట్స్ హైదరాబాద్లో క్లాసులు చెప్పేవాడిని. 2 గంటల వరకు కౌన్సిల్ ఉంటే టిఫిన్ బాక్స్ తెప్పించుకొని కారులో తింటూ బిట్స్కి వెళ్ళేవాడిని. 3 to 5 క్లాసులు ఉండేది, ఎందుకంటే ఆ పీరియడ్లో వేరే యాక్టివిటీ ఉండదు కనుక. అందువల్ల ఎందుకు అన్నానంటే దిస్ ఈజ్ హౌ వీ షుడ్ అడ్జస్ట్. పబ్లిక్ సర్వీస్ ఎంచుకుంటే మనకు నష్టం జరుగుతుంది అని తెలుస్తుంది. ఎందుకంటే నిజమే ఈ సమాజంలో అవినీతికి పాల్పడితే రాజకీయాల్లో ఆదాయాలు. అందుకే కదా మంచి ప్రొఫెషనల్స్ రాజకీయాల్లో రావాలంటే ఇవాళ ఇబ్బందిగా మారిపోతుంది. పాలిటిక్స్ హానెస్ట్గా ఉన్న ప్రొఫెషనల్స్, ఇప్పుడు ఐటీ కంపెనీలో ఉంటాడు, మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల శాలరీలు ఎంపీల శాలరీలు చాలా ఎక్కువ ఉన్నాయని వార్తలు వస్తుంటాయి. ఎందుకు వస్తుంటాయంటే ఎమ్మెల్యేలు గెలవాలంటే కోట్లు ఖర్చు పెడతారు, ఎమ్మెల్సీగా గెలవాలంటే కోట్లు ఖర్చు పెడతారు కనుక అంత కోట్లు ఉన్న వాళ్ళు వాళ్ళకే డబ్బులు తక్కువనే అంటారు. నిజమే, అది అందరూ అనుమానం వెళ్ళేది నిజం కూడా, చాలా మాటలు నిజం. కానీ అదే సమయంలో హానెస్ట్ ప్రొఫెషనల్స్ కూడా ఇప్పుడు మీ రాజకీయాల్లో వచ్చి పార్లమెంట్ సభ్యుడు కావాలి అంటే ఒక ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాధ్యమే కాదు. ఒక ఎమ్మెల్యే కావాలంటే ఇప్పుడు బాగా పెరిగాయి అనుకోండి శాలరీస్. ఇప్పుడు ఎమ్మెల్యే శాలరీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా ఎక్కువ ఉన్నాయి. పెద్ద హై లెవెల్కి వెళ్ళిన డైరెక్టర్ స్థాయిలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ మినహాయిస్తే. నేను 2015లో నా ఎమ్మెల్సీ పూర్తయ్యే సమయం వరకు కూడా మా యూనివర్సిటీ ప్రొఫెసర్ శాలరీ వాజ్ హయ్యర్. నాకు యూనివర్సిటీలో నేను లీన్ మీద ఉన్నాను కనుక నాకు అక్కడ శాలరీ రాదు. ఏదైనా ఒకే శాలరీ వస్తే 2 సాలరీలు తీసుకోలేము. అందువల్ల నాకు యూనివర్సిటీ శాలరీ కోల్పోయాను నేను. సో ఈ యొక్క ఎమ్మెల్సీ శాలరీ మాత్రమే ఎలిజిబుల్ ఉండేది. నేను ముఖ్యమంత్రి దగ్గరకు రిప్రజెంటేషన్ తీసుకెళ్ళాను, సార్ నేను క్లాసులు కూడా చెప్తాను, నేను నా లీన్ పెట్టుకోను, నేను యూనివర్సిటీలో నా క్లాసులు నేను చెప్పుకుంటూ నా అకాడమిక్ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎమ్మెల్సీగా కూడా పనిచేస్తాను సార్, నాకు 2 సార్లు కూడా అవసరం లేదు, నా యూనివర్సిటీ సాలరీ ఇప్పియండి అని అడిగాను నేను సీఎం దగ్గరికి వెళ్ళి.
ఎందుకంటే నాకు వెళ్ళడం లేదు సార్, ఎమ్మెల్సీగా కష్టంగా ఉంది, తక్కువ శాలరీ. నేను క్లాసులు కూడా చెప్తాను. నేను యథావిధిగా యూనివర్సిటీ డ్యూటీలు చేసుకుంటూ నేను ఉంటాను. కొన్ని రాష్ట్రాల్లో అలాంటి వెసులుబాటు కూడా ఉంది. వెస్ట్ బెంగాల్లో ఉన్నట్టు గుర్తు నాకు. సో కొన్ని రాష్ట్రాల్లో అలాంటి వెసులుబాటు కూడా ఉంది. యూనివర్సిటీ జాబ్ చేస్తూ కూడా ఎమ్మెల్సీ చేయొచ్చు అని అడిగితే ఆయన నిబంధనలు చూసి నేను చెప్తాను అన్నాడు. సాధ్యం కాలేదు. అందువల్ల నేను యూనివర్సిటీలో శాలరీ లేకుండా నేను ఎమ్మెల్సీ శాలరీ పైన బతకాల్సి వచ్చింది. ఎందుకు నా అనుభవం చెప్పానంటే, ఎస్, కేంద్ర మంత్రి చెప్తున్నది 100% నిజం. సో ఇంటెగ్రిటీ, హానెస్టీతో పబ్లిక్ సర్వీస్లో ఉంటే గుడ్ ప్రొఫెషనల్స్, టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ చాలా ఛాలెంజింగ్. ఆయన మంచి యాక్టర్, ఫేమస్ యాక్టర్ అయితే అవి తెలియక రాజకీయాలకు రాకూడదు. యూ షుడ్ నో దట్. నేనే ఎన్నడూ రిగ్రెట్ ఫీల్ కాలే, అప్పుడు కాలే, ఇప్పుడు కాలే. ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక నా అనుభవం చెప్పాను. అంటే చూసేవారికి అర్థమయ్యడానికి చెప్పాను తప్ప నేను రిగ్రెట్ అవుతలేదు. ఐ నో దట్ కదా, నాకు తెలుసు. ఆ సిద్ధమయ్యే రావాలి రాజకీయ ప్రజా జీవితంలోకి, లేదంటే మన పని మనం చేసుకోవాలి. అందువల్ల ప్రజా జీవితంలోకి వచ్చే ముందే చేయాలి కదా. అది ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆయన కొత్తగా వచ్చాడు కనుక ఆయన బహిరంగంగా కేంద్ర మంత్రి పదవి వద్దని చెప్పి ఎవరిని చేయాలో కూడా చెప్పేశాడు ఆయన. అది బీజేపీ విధానానికి విరుద్ధం. సదానందన్ మాస్టర్ అని ఆర్ఎస్ఎస్ కమిటెడ్ యాక్టివిస్టు, ఆయన పేరు చెప్పారు. ఆయన ఇటీవల రాజ్యసభకు తీసుకెళ్లారు. సో ఆయన పేరు చెప్పారు. సో అందువల్ల రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆయనను మంత్రిగా తీసుకోమని చెప్పారు. సో ఆయన చెప్తే మోడీ మంత్రి పదవి ఇస్తారా అని. కానీ బట్ ఆయన కాంటెక్స్ట్ అది. నాకన్నా ముందు మొదటి నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు, ఆయన చెయ్యండి. బట్ ఈజ్ ఆనెస్ట్లీ ఎక్నాలెడ్జింగ్ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు సినిమాలో నటిస్తానంటే వివాదం చేసినప్పుడల్లా నా స్టాండ్ ఒకటే, తప్పేంటి అని అంటాను. ఆయన ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు చేపడుతూ కొంత సమయం తీసుకొని ఒక ప్రైవేట్ లైఫ్లో తాను సినిమాలు తీస్తే తప్పేంటి. ఆయన తన క్యాంప్ ఆఫీస్లో సెట్టింగ్ వేసుకొని రాత్రిపూట షూటింగ్ చేశాడు ఆయన సినిమాకు, తప్పేంటి అన్న నేను ఆ రోజు కూడా అన్నాను. నా స్టాండ్ అదే. పవన్ కళ్యాణ్ ఆ మేరకు రాజకీయాల్లో అడ్డగోలుగా సంపాదించడం కన్నా తన వృత్తిరీత్యా ధర్మబద్ధంగా సంపాదిస్తూ ఆ సమయం, తనకున్న సమయాన్ని పబ్లిక్ సర్వీస్ కేటాయిస్తే మనం ఆహ్వానించాలి, అభినందించాలి కదా. తప్పేముంటుంది అందులో. చిన్న బ్రేక్